ప్రజల సమక్షంలోనే వారి సమస్యలను పరిష్కరించేందుకు పల్లె నిద్ర చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు. శుక్రవారం ఆయన దర్శి మండలంలోని పోతవరం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక శివాలయం వద్ద గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ప్రస్తావించిన ప్రతి సమస్యలను ఓపికగా విని వాటి పరిష్కారానికి అప్పటికప్పుడే సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులతోనూ కలెక్టర్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు చెప్పినటువంటి గ్రామ సమస్యలు ఒక్కసారి పరిశీలించినట్లయితే గ్రామంలో సీసీ రోడ్లు వేయవలసిన అవసరం ఉందని, అలాగే దెబ్బతిన్న పోతవరం తిమ్మాయిపాలెం రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలన్నారు. సైడ్ డ్రైన్లు నిర్మించాలన్నారు. తానంచెంతల గ్రామంలో రోడ్డు ఆక్రమణకు గురైందని ఆక్రమణ తొలగించి రోడ్డు వెడల్పు చేయవలసిన అవసరం ఉందన్నారు. గ్రామ సమీపంలో ఉన్న చెరువుకు దర్శి కెనాల్ నుండి నీటిని సరఫరా చేయాలన్నారు. భూ సమస్యలను పరిష్కరించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించాలన్నారు. గ్రామంలోని వాటర్ ట్యాంకులను క్లీన్ చేయాలన్నారు. ఈ నియోజకవర్గంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని, నీటి సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు. తాత్కాలికంగా మంజూరు కాబడిన సదరన్ సర్టిఫికేట్స్ స్థానంలో పర్మినెంట్ సదరన్ సర్టిఫికేట్లు మంజూరు చేయాలన్నారు. మండలంలో ఎక్కువ సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనంలో నడుస్తున్నాయని, వీటికి సొంత భవనాలు నిర్మించాలన్నారు. దేవరం గ్రామంలో చాలా సంవత్సరాలుగా సుమారు 90 మంది సన్నకారు, చిన్నకారు రైతులు ప్రభుత్వ భూమిని సాగు చేసుకోవటం జరుగుతుందని, సాగు చేసుకుంటున్న రైతులకు గుర్తింపు కార్డు ఇప్పించాలన్నారు. దర్శి నియోజకవర్గం పరిధిలో చాలా మంది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారని, వీరు చికిత్స నిమిత్తం మార్కాపురం, కనిగిరికి పోతున్నారు. దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయ సమీపంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, అద్దెంక ఆర్డీఓ జాన్సన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాత్రంతా అక్కడే నిద్ర చేసిన కలెక్టర్ వేకువజామునే నిద్రలేసి ప్రజల చెంతకు వెళ్లారు. గ్రామంలో పారిశుద్ధ నిర్వహణ, తాగునీటి సరఫరా పరిశీలించారు. స్థానికంగా లభిస్తున్న ప్రభుత్వ సేవలపై అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. చెప్పు అన్నగాని భార్య ముస్తాబు జరుగుతుందా మీ స్కూల్లో? ఏంటది ముస్తాబ్ అంటే ఏంటి చెప్పండి. చెప్పు. ఓకే, వాళ్ళు డైలీ స్కూల్ అంత బాగా చేస్తారు, చేతులు పెంచుతారు, ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. కాఫీలో కూడా పేర్లు ఉన్నాయి. ఎఫ్ఎల్ఆర్ కాఫీలో రైతుల పేర్లు ఉన్నాయి, కానీ 2015 నుంచని వాళ్ళు ఆపుతున్నారు సార్. కానీ మాకు పాస్బుక్లు ఇచ్చారు, రిజిస్టర్లు జరిగినాయి. దాన్ని చుట్టేసేసి కింద పేర్లు రాస్తున్నారు, అర్థమైందా? సో దానికి సంబంధించిన ఫర్దర్గా ఉన్న ప్రూఫ్స్ కూడా ఉండట్లేదు. దీనికోసం కూడా గవర్నమెంట్లో మనం రిప్రజెంట్ చేస్తాం. దానికి కూడా అసలు ఎంక్వైరీ చేస్తాం. అనుభవంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు, పక్క వాళ్ళందరినీ కూడా చేసుకుని ఆ రకంగా చేయాలి దానికి. ఓకే, అదే దాంట్లో పనులు ఉన్నారు సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పల్లె నిద్ర కార్యక్రమానికి ఫస్ట్ దర్శి కాన్స్టిట్యున్సీలో మా నియోజకవర్గంలో మీరు రావటం మాకు ముఖ్యంగా చాలా సంతోషం. ఇది ఒక గొప్ప వరంగా కూడా మేము భావిస్తున్నాం. రెండోది, మీ పనితనము, మీరు రావటము నేను ఈ మధ్య కాలంలో చూసాము. మా మేడం గారు ఎంతో కష్టపడి స్టేడియాన్ని తీసుకొచ్చిన తర్వాత మీరు ఆర్డర్ వేయటము, ఆ తర్వాత ఎంఆర్ఓ గారు దగ్గరుండి దాన్ని స్థాయికి తీసుకురావడము, ఇవన్నీ కూడా మేము దగ్గరుండి చూసాము. కాబట్టి చాలా సంతోషకరమైన విషయము. రెండోది, మా మేడం గారు ఎంతో కష్టపడుతూ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసిన మీదట ఇంటికి వచ్చేలోపు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన ఘనత మా మేడం గారు దక్కింది. అయినను మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రపోజ్ చేశాను సార్. ఇప్పుడు జలదార్ ప్రోగ్రాంలో 5 వర్క్స్ ప్రపోజ్ చేశాను సార్. దాని ప్రస్తుతానికి ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు జలధార ప్రోగ్రామ్ అని చెప్పి సీఎం గారు కండక్ట్ చేశారు. అందరికీ కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. మొన్న
ఆ స్కీమ్స్ అన్ని కూడా ఒకదానికొకటి అనుసంధానం చేస్తే రేపు పొద్దున్న జూన్లో వర్షాలు వచ్చినప్పుడు వాటర్ ఆటోమేటిక్గా చెరువులు నిండాలనే దాని మీద ఉంది. సో అదైతే మనం పనులు చేయించి రెడీ పెడతాము. ఒకవేళ ఈ లోపల ఏదైనా మనకి బడ్జెట్ వచ్చి దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఆ లిఫ్ట్ ఇరిగేషన్ దాని మీద? ఇంపాక్ట్ పెద్దగా ఉంది సార్. 120 ml సార్, అది 4 ml కెపాసిటీ సార్. దానికి ఇంపాక్ట్ ఇన్ ద సెన్స్ ఎంతమందికి గ్రౌండ్ ఏంటి తాగునీరు, తర్వాత ఎన్ని ఎకరాలకి అదేమన్నా ఇరిగేషన్? ఇరిగేషన్ ట్యాంక్ ఏం కాదు సార్, అది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ అండి. అది గ్రౌండ్ వాటర్ పెరగడానికి సార్ ప్లీజ్. అంటే పెన్షన్ అప్లై చేశారా మీరు? పోర్టల్ ఇంకా అలౌ చేయలేదు సార్, మనం అప్లోడ్ చేయడానికి. ఆన్లైన్ అప్లై చేయాలంటే పోర్టల్ అలా చేయాలి. పోర్టల్ చేయలేదు సార్ ఈ మంత్లో అన్నారు. అది సంవత్సరానికి 2 సార్లు అని చెప్పారు. జూన్ ఎస్ఐ ఎక్కడున్నాడు? అసలు చూడటం కానీ ఎట్లయినా అర్థం కానీ ఒక్కొక్కసారి అయితే మాత్రం కాన్స్టిట్యున్సీలో దర్శి మండలంలో పోతవరం అనే గ్రామంలో పల్లె నిద్ర అనే కార్యక్రమానికి ప్రకాశం జిల్లాలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు దర్శి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు పుట్టిపేట లక్ష్మి గారు, వారి హస్బెండ్ అండ్ ఆల్ పొలిటికల్ నాయకులందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా, వారితో పాటు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ పల్లె నిద్ర అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఏ పని చేసినప్పటికీ కూడా ప్రజలు సంతృప్తిలో ఉన్నారా లేదా అనేది ఒకటే కొలమానంగా పాలన జరుగుతున్న సందర్భంలో ప్రతి అధికారి కూడా ప్రజలకు చేరువగా ఉండాలని, దానికి సంబంధించి పీజీఆర్ఎస్లో మనం ఎవ్రీ మండే గ్రీవెన్సెస్ వింటున్నాము. దాంతోపాటు ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్లోకి వెళ్ళాలని ఆదేశాల ప్రకారం ఫీల్డ్లోకి వెళ్తున్నాము. దాంతోపాటు అయినప్పటికీ కూడా ప్రజల యొక్క సమస్యలు పూర్తి స్థాయిలో అధికారులకు చేరలేకపోవడం, వాళ్ళ సమస్యలు పరిష్కారం కాక అట్లా ఉండడం అనేది గమనించి కలెక్టర్ వారంలో అంటే నెలకి 8 సార్లు విలేజెస్కి వెళ్ళాలని, అందులో మరి ముఖ్యంగా వారంలో ఒకరోజైనా సరే పల్లె నిద్ర చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా తెలుస్తాయి. సమస్యలు తెలిసినప్పుడు దానికి పరిష్కారం దిశగా ఆలోచన చేయడానికి, అదేవిధంగా జిల్లా స్థాయిలో సమస్య పరిష్కారం అయితే జిల్లా స్థాయిలో, ఒకవేళ రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావాల్సి వస్తే రాష్ట్ర స్థాయికి చేర్చడానికి అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతో, మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈరోజు ప్రకాశం జిల్లాలో నేను ఈ పోతవరం గ్రామానికి వచ్చి ఇప్పుడు అందరూ కూడా ప్రజలందరితో కూడా మాట్లాడటం జరిగింది. చాలా చక్కగా అందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, దాంతోపాటు ఇంకా వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉన్నాయో వాటి గురించి చెప్పడం జరిగింది. దాంతోపాటు కొన్ని రెవెన్యూ సమస్యలు మన దగ్గరకు వచ్చినాయి. తర్వాత స్కూల్ గురించి అడిగారు,
తర్వాత రోడ్స్ గురించి వాళ్ళు అడిగారు. సో ఇవి మిగతా ఇష్యూస్తో పాటు ఇవి మరి ఎక్కువగా ఇక్కడ ఈ గ్రామంలో నుంచి వచ్చినాయి కాబట్టి దీనికి సంబంధించి మనకి అటు నరేగా ఫండ్స్తో కానీ తర్వాత సర్వశిక్ష అభియాన్ కింద ఉన్నటువంటి ఫండ్స్తో కానీ తర్వాత పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఫండ్స్తో కానీ కన్వర్జెన్స్ మోడ్లో ఈ కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. బడ్జెట్కి అయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. సఫిషియెంట్గా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా బడ్జెట్ ఇచ్చారు. ఈసారి వినూత్నంగా ప్రతి మండలానికి కూడా ఎంత బడ్జెట్ ఇస్తున్నాం అనేది కూడా మనకి ఇచ్చి దాన్ని అవుట్రీచ్ ప్రోగ్రాంలో కాన్స్టిట్యున్సీకి ఇంత బడ్జెట్ వచ్చిందని చెప్పి ప్రజలు కూడా తెలియజేసే కార్యక్రమం కూడా మనం ఇంతకుముందే మనం చేశాము. ఆ బడ్జెట్ అంతా కూడా కన్వర్జెన్స్లో దాని అంతా కూడా ఖర్చు పెట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాము. ఈ పల్లె నిధుల్లో భాగంగా ఈరోజు రాత్రికి నేను ఇక్కడ ఉండి మార్నింగ్ మరొకసారి అక్కడ వీళ్ళు మార్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి పల్లెలో ఎలా జరుగుతున్నది, వాళ్ళ పనులు ఏమున్నాయి, ఎట్లా చేసుకుంటారని కూడా గమనించిన తర్వాత కొన్ని ఇక్కడ ఉన్న హ్యాబిటేషన్స్ కూడా విజిట్ చేసి వెళ్ళడం జరుగుతుంది. సో అల్టిమేట్గా ఏంటంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అధికారులందరూ కూడా ప్రజలకు చేరువుగా ఉండాలి. సో ఆ సమస్యలన్నింటినీ కూడా మనం త్వరితగతిన పరిష్కరించాలనే ఒక ఉద్దేశంతో పెట్టారు కాబట్టి మంచి స్పందన ఉంది. అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గుట్టిపాటి లక్ష్మి గారు, వారు హస్బెండ్ అందరూ కూడా పార్టీ వర్కర్స్ అందరూ కూడా కలిసి చక్కగా ఏర్పాటు చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంచి స్పందన ఉంది కాబట్టి ఇది మనం ఇంకా కంటిన్యూ చేస్తాము. సమస్యలకి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.